కింది స్థాయి సర్పంచ్ల కాంచెల్లి పై స్థాయి సీఎంలు కానీ పిఎంలు కానీ ఆ స్థాయి వీళ్ళకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ చూసినా, లేకపోతే మనం మల్లారెడ్డి యూనివర్సిటీ చూసినా, ఇక ఏ యూనివర్సిటీ చూసినా కూడా అన్నీ వీళ్ళ రాజకీయ నాయకులే. అంతేకాకుండా ఎస్ఆర్ యూనివర్సిటీ లాంటి కాలేజీలలో ఒక స్టూడెంట్కి కనీసం ఒక ఇయర్లో 3 లక్షలు వసూలు చేస్తే అలా 10,000 పై చినుకు విద్యార్థులు ఈరోజు అలా చదువుకునే క్రమంలో అంటే వాళ్ళు ఒక 200 నుంచి 300 కోట్లను ఈరోజు ఒక సంవత్సరానికి ఓన్లీ యూనివర్సిటీ పేరు మీదనే వాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే ఈ డబ్బులు వీడి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే ఈ రాజకీయ నాయకులు. ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళ పార్టీ ఫండింగ్కి ఇస్తారు. వాళ్ళు పార్టీ ఫండింగ్ వీళ్ళు ఎలక్షన్లో ఉపయోగించుకోవడానికి, వీళ్ళ అధికారంలో ఉండడానికి, వాళ్ళ తొత్తులుగా మారి వీళ్ళు సేవలు చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కానీ పేద ప్రజల మీద, పేద విద్యార్థుల మీద ఎలాంటి దృష్టి లేదు. అందుకే ఈరోజు విద్యార్థి రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం. అందుకే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే 15% అయినా మేము విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి కనీసం అది అన్న మాట కూడా నెరవేర్చలేదంటే దాన్ని ఎన్నుకున్న వ్యూహం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.